కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక మహిళలపై వేధింపులు అధికమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీసులో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న అనిల్ చౌదరి తోటి మహిళా సిబ్బంది పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తున్నారు అక్కడి సిబ్బంది. అనిల్ మాట వినకపోతే వేధింపులకు గురిచేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక నాయకుల అండ ఉన్న అనిల్ చౌదరి తెలుగుదేశం పార్టీ పెద్దలతో పరిచయాలు ఉన్నాయని బెదిరిస్తూ దాదాపు సంవత్సర కాలంగా అక్కడ పనిచేస్తున్న మహిళలను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా తట్టుకోలేని ఓ మహిళ అతన్ని చెప్పుతో కొట్టిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పై అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని బాధితురాలు తెలిపారు. ప్రొద్దుటూరు బ్రాంచ్లో నియర్ బై 3.5 ఇయర్స్గా పనిచేస్తున్నటువంటి నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడినటువంటి నా టీం నుంచి నా ఇన్కమ్ రాకుండా నా ప్రమోషన్ టైంలో ప్రమోషన్ చేసి ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా మాట్లాడడము, బిహేవ్ చేయడము, వేరే లీడర్స్ ముసిల్నా కొడుకు అనేటువంటి వ్యక్తులతో కూడా మమ్మల్ని ఫోటోలు వీడియోలు తీసేంత దారుణ పరిస్థితి ఆఫీస్లో జరుగుతుంది. ఈ విషయాలలో బయటకు తెలిస్తే టాటా అనేటువంటి ఒక బ్రాండు నాశనం అవుతుందేమో, ఆయనకు ఉన్నటువంటి మంచి రిప్యుటేషన్ పాడైపోతుందేమోనని భయపడి లాస్ట్ 1 ఇయర్గా హెడ్ ఆఫీస్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి మెయిల్స్ పెడుతూ నేను పోరాడుతున్నాను. ఎవరి సపోర్ట్ అయితే నేను తీసుకోలేదు.